రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌లో కొంత భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. రష్యాలో ఒక చెంచాడు భూమిని ఉక్రెయిన్ ఆక్రమించుకుంటే దాన్ని తరిమేసింది మళ్ళీ రష్యా. అయితే ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ ఒక్క గజం భూభాగాన్ని కూడా ఇరాన్‌ది స్వాధీనం చేసుకోలేదు. కర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవాలి, ఆయిల్ నిక్షేపాలు స్వాధీనం చేసుకోవాలని అమెరికా ఉంది. భూమి మీద దిగుతానంటోంది. అయితే అది ఎంతవరకు సాధ్యమో తెలీదు గానీ, ఈలోపు బహ్రెయిన్ మాత్రం ఇరాన్ వశమయ్యేటట్టుంది. బహ్రెయిన్‌లో ఉన్నటువంటి షియాలు తిరుగుబాటు చేయడంతో, సున్నీ రాజు కాస్త ఇప్పుడు ప్రస్తుతం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. 65-70% మంది షియాలు ఉండటం, సున్నీ ముస్లింలు కేవలం 30-35% ఉండడం, అక్కడ పాలకులు సున్నీలు అల్ ఖలీఫా కుటుంబం పరిపాలిస్తుండడం, ఇరాన్ ప్రోత్సాహంతో 1783 నుంచి అధికారంలో ఉన్న సున్నీ పాలక కుటుంబం మీద తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అలీ ఖలీఫా సౌదీ అరేబియాకి పారిపోవడానికి సిద్ధమవుతున్నాడు అన్నటువంటిది మరొకసారి ప్రచారంలోకి వస్తుంది. బహ్రెయిన్‌ని స్వాధీనం చేసుకోవడం ఇరాన్‌కి లాభం అవుతుంది. ఇందులో బోనస్ అవుతుంది. బహ్రెయిన్‌లో ఇరాన్ ప్రభావం పెరిగితే సౌదీ అరేబియా తూర్పు తీరం పూర్తిగా ఇరాన్ చుట్టుముట్టినట్టే ఉంటది. బహ్రెయిన్‌లోనే అమెరికా నావికాదళ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. దాంతో అక్కడ అస్థిరత సృష్టించడం మూలంగా అమెరికా సైనిక సామర్థ్యాన్ని కూడా భారీ దెబ్బతగులుతుంది. బహ్రెయిన్‌లో షియా ప్రభుత్వం ఏర్పడితే సౌదీ అరేబియా, కువైట్, దుబాయ్‌లో షియా మైనారిటీలు కూడా రెచ్చిపోతారు. దాంతో నిరంతర ఘర్షణల సమీకరణాలు నడుస్తాయి అక్కడ.